నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో జ్ఞానవాక్కు కార్యక్రమానికి పరిశుద్ధాత్మ తండ్రి మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చిన్న వాక్యం చదువుకుందాం. ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయము 1వ వచనం. ఎవడనూ తరుమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహం వలె ధైర్యముగా నుందురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఇంతవరకు సజీవంగా ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు అయ్యా. గత రాత్రి అంతా నీ కృపలు భద్రపరిచారు. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మరి నాయన ఈ జ్ఞానవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను తండ్రి. మీరు రండి నాయన, నీ ప్రియ సేవకురాలని మీరు తండ్రి మరుగు చేయండి, నీ ప్రజలను దర్శించండి, మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ యొక్క సొలొమోను గారు రాస్తూ ఉన్నారు ఏమని అంటే, ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును అని. దుష్టుడిని ఎవరు కూడా తరుముతారు, ఎందుకంటే చేసిన పనులన్నీ కూడా చెడ్డ పనులు కాబట్టి, భయంకరమైన పనులు కాబట్టి మనుషులు తరుముతారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తరుముతారు, ఇంకా అవసరమైతే పట్టుకొని శిక్ష కూడా విధిస్తారు. ఎందుకంటే దుష్టుడు మరి చెరుపు చేయి పిల్లలని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. తాను బాగుపడు ఇంకొకరిని బాగుపడనివ్వడు, అతని లక్షణం అది. అందుకనే అతని జీవితం అంతా కూడా చెరలో ఉండటం కానీ, జీవితం అంతా కూడా దౌష్ట్యములో ఉండటం కానీ జరుగుతూ ఉంది. పూర్వకాలంలో మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు. ఒక తల్లి అంట, మరి ఆమె ఏం తల్లో బిడ్డకి చెడు నేర్పింది కాబట్టి తల్లి ఏ మార్గాన పోతే బిడ్డ కూడా అదే మార్గాన వెళ్తుంది. తల్లి మంచి మార్గాన వెళ్తే బిడ్డ కూడా మంచి మార్గంలోనే వెళ్తుంది. నిన్ననే చెప్పుకున్నాం, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదనని. మరి తల్లికి ఉన్న లక్షణాలు పిల్లలకి కనపడతాయి, ఎందుకంటే రక్త సంబంధం అంత గొప్పది. తండ్రి ఏమి చేయటం చూచునో కుమారుడును అదే చేయనని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడుతూ ఉంది. కాబట్టి నువ్వు తల్లివిగా తండ్రివిగా నీ బిడ్డలకు నువ్వు మాదిరికరంగా ఉండాల్సిన వ్యక్తివై ఉన్నావు. మరి ఒక కథ ఉంటుంది ఏంటంటే, పిల్లోడికి నేర్పిందంట, అరే పక్కింట్లో అదిగో అక్కడ కాయలని కోసుకొని రా అని చెప్పిందంట. వాడు వెళ్ళి పాపం కాయలు కోసుకొని వచ్చారంట. రెండో రోజు ఒక పక్కింటి ఆంటీ చీర ఆరేసింది, అది తీసుకొని రా చెప్పకుండా ఎవరు లేకుండా చూశానంటే వాడు చీర తీసుకొచ్చి ఇచ్చారంట. అట్లాగా కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదిగో పలానా తీసుకొని వచ్చేసి నేను ముందు పోతాను, వెనకమాల పరిగెత్తుకుంటూ తీసుకెళ్ళిపోయి అటు పెట్టి ఇంట్లో ఉందంట. అట్లా 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 దొంగతనాలు చేయటం నేర్పింది. ఆ వ్యక్తి దుష్టుడైపోయాడు. మరి ఎవరు పట్టచాలని పెద్ద గజ దొంగ అయిపోయాడు. ఆఖరికి పోలీసులకి సిబిఐ వాళ్ళు కూడా దొరకనంత గొప్ప స్థాయికి, అంటే ఎత్తైన స్థాయికి ఎదిగిపోయాడు. ఎవరు కూడా అతన్ని పట్టుకోలేకపోతా ఉన్నారు. అయితే చెడు ఏదో ఒక రోజున దొరికిపోతుంది. దుష్టుడు దొరికిపోయాడు. ఆఖరికి అతనికి శిక్ష విధించారు. మరి శిక్ష విధించినప్పుడు ఏమైందంటే అతనికి ఉరిశిక్ష వేశారు. ఆ శిక్ష వేసేటప్పుడు చిట్ట చివరి కోరిక నీకేంటి అని అడిగితే, మా అమ్మను ఒకసారి పిలవని, మా అమ్మ చెవులేదో చెప్పాలని చెప్పాడంట. ఆ తర్వాత ఏమిటా అని వాళ్ళ అమ్మగారిని పిలిచినప్పుడు, నీ ఆఖరి కోరిక నేను మా అమ్మ చెవిలో మాట్లాడాలని చెప్పాడంట. వాళ్ళమ్మ పాపం ఇంకా ఏమన్నా మా కొడుకు ఇంకా అక్కడ ఏమైనా దాచిపెట్టాడేమో, ఎక్కడైనా దాచిపెట్టాడేమో, దొంగతనం చేసి చెప్తాడేమో అనుకొని వెళ్ళి చెవి ఇచ్చిందంట. దగ్గరగా రాగానే ఆ చెవి కొరికేశాడంట. అదేందిరా అంత పని చేస్తావు, మీ అమ్మని పిలవమని చెప్పేసి అని అడిగితే, ఈ తల్లే నన్ను ఈ చెడులోకి నడిపించింది అని చెప్పారంట. కాబట్టి ప్రియులారా చూడండి, మరి ఎంత భయంకరమైనటువంటి విషయమో. కాబట్టి నువ్వు ఏమి నేర్పిస్తున్నావో, నీ బిడ్డల్ని దుష్ట మార్గంలో నడిపిస్తున్నావా, సన్మార్గంలో నడిపిస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. కాబట్టి చిన్న బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడతా ఉంది. నీ పిల్లల్ని మంచి మార్గంలో నడుపుకోవాలి, మంచి పిల్లవాడిగా తయారు చేయాలి, కానీ దుష్ట మార్గంలోకి నీ బిడ్డల్ని నడుపుకోకూడదు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.